దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించి మొదలుపెట్టాను. ప్రభువారు ఆయన ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన కఫర్నహూములోనికి వచ్చాడు. అక్కడ ఉన్నాడు. కఫర్నహూములో ఆయన ఉన్న ఆ ప్రాంతపు అంతా కూడా చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. ఆ చీకటిలో కూర్చున్న ప్రజలకు వెలుగు కలిగిందని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. అనగా నీవు దేవుని నమ్ముకున్న, దేవుని యందు విశ్వాసం కలిగిన నీవు ఉన్న ఆ ప్రాంతాల్లో ప్రజలు వెలుగు చూడాలి. నీ ద్వారా అనేకులు వెలిగించబడాలి. అక్కడి నుంచి ఆయన ఒక మాట ప్రకటిస్తూ మొదలుపెట్టాడు. అదేమిటంటే, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. మారు మనసు పొందితేనే కానీ పరలోక రాజ్యము లేదు. పరలోక రాజ్యం అనేది మారు మనసు పొందిన వారికే ఉంటుంది. యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. నికోదేము అనే ఒక మత అధికారి రాత్రి వేళ యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, అయ్యా, ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాను, నిష్ఠత కలిగిన వాడిని. యూదులు దినముకు 7 సార్లు ఉపవాస అంటే దినాముకు 7 సార్లు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వారంలో 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళు జీలకర్రలో కూడా 10వ భాగం చెల్లిస్తారు. నిష్ఠత కలిగిన వారు నికోదేము, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఆ వ్యక్తి ఏమంటాడంటే, పరలోకం పోవాలంటే ఏం చేయాలి? ప్రభు అన్నాడు, అందుకు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడన్నప్పుడు ఎలా జన్మించాలి? తల్లి గర్భమందు మళ్ళీ పుట్టాలా అని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, లేదో ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే దైవరాజ్యం వెళ్తాడు. ప్రభు అన్నాడు, మారు మనసు పొందండి. మనసు మార్చుకోకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నీ మనసు మార్చుకోవాలి. మొట్టమొదటిగా నీ పాపానికి నీ పశ్చాత్తాపడాలి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మనసు మార్చుకున్నప్పుడు పరలోకం చేరుతావు. కాబట్టి మారు మనసు పొందుదాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన. తండ్రి, విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.